వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఎరువుల కొరతపై రైతన్నలకు ధైర్యం చెప్పేందుకు సెప్టెంబర్ 9న వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బద్వేల్ పట్టణ 4 రోడ్ల కూడలి వద్ద జెడ్పీహెచ్ఎస్ పాఠశాల దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఈ ధర్నాలో రైతులు, ప్రజలు, వైసీపీ శ్రేణులు పాల్గొననున్నారు. అనంతరం ఆర్టీఓ అధికారికి వినతి పత్రం అందజేయనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ పిలుపునిచ్చారు. ఎరువుల కొరతను ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వానికి వీరందరినీ ప్రశ్నిస్తూ అన్నదాత కండగా రేపు ధర్నా కార్యక్రమం చేయబోతున్నాము. అందులో భాగంగానే ఈరోజు మేమందరం కూడా పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అయితే ఈ కూటమి ప్రభుత్వం 15 నెలల కాలం అయింది అధికారంలోకి వచ్చి. ఈ 15 నెలల కాలంలో వాళ్ళు చెప్పిన అలివిగాని హామీల్లో సంవత్సర కాలము వృధాగా గడిపేశారు. స్టూడెంట్స్కి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎంత కోత విధించారో మనం చూసాము. అలాగే ఈరోజు 45 ఏళ్ల తర్వాత ఇచ్చే పెన్షన్ మహిళలకు అది ఏమీ లేదు. తర్వాత నిరుద్యోగ భృతి అన్నారు, సంవత్సర కాలం ఎటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇలా ప్రతి విషయంలో కూడా సిలిండర్స్, ఒక చిన్న సంక్షేమ పథకమైన సిలిండర్స్లో కూడా ఎంతమందికి సిలిండర్స్ వచ్చాయి, ఎన్ని సిలిండర్స్ ఇచ్చారు. సో ఎటువంటిది కూడా చిత్తశుద్ధి లేకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా కార్యాచరణ చేస్తుందన్నది అందరూ గమనిస్తున్నారు. వీళ్ళు ఈ 15 నెలల కాలంలో వాళ్ళు సాధించిన పురోగతి ఏంటంటే రాష్ట్రానికి 2 లక్షల కోట్ల అప్పు తీసుకురావడమే వాళ్ళు తీసుకొచ్చింది. ఈ 2 లక్షల కోట్లు తెచ్చారు, ఏం చేశారు, ఏంటి దానికి ఎంతమందికి? మన్మోహన్ రెడ్డి సార్ ఆయన ప్రభుత్వంలో విద్యకు వైద్యానికి ఎంత పెద్ద పీట వేశారో మనందరం చూసాం. ఈరోజు చూస్తే కన్నా ఎక్కడ చూసినా కూడా అసలు ఈ మెడికల్ కాలేజెస్ ఇష్యూనే తీసుకోండి. మనము 2014-19లో టీడీపీ గవర్నమెంట్ ఆ రోజు అధికారంలో ఉండింది. అప్పుడు సెంటర్లో కూడా వాళ్ళు బీజేపీ అలయన్స్లో ఉన్నారు. మొత్తం కంట్రీ వైడ్ 82 మెడికల్ కాలేజెస్కి ఆ రోజు ఆ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇస్తే, మన స్టేట్ గవర్నమెంట్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకోలేకపోయారు. దట్ షోస్ వాళ్ళ ప్రజలపై, పేద ప్రజల పట్ల వాళ్ళకున్న ఆ కమిట్మెంట్ ఏంటి అన్నది అర్థమవుతుంది. ఎంతసేపు ప్రైవేట్ విద్యను, ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేయటమే సరిపోతా ఉంది.